టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతులకు వ్యవసాయం తెలియదంటే రాజకీయ అపరిపక్వత ప్రదర్శించటమేనని విమర్శించారు. మహేష్ కుమార్ వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని అవమానించటమేనని ఫైర్ అయ్యారు. తెలియకుంటే తెలుసుకోవాలి, కానీ తన అజ్ఞానాన్ని సమాజం మీద రుద్దటం తగదని హెచ్చరించారు. ఎవరో వచ్చి తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్పలేదన్నారు. భారతదేశంలోనే దక్కన్ పీఠభూమి ప్రజలు, అందులో తెలంగాణ ప్రజలే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు, అసఫ్జాహీ పాలకులని వెల్లడించారు. 1000 ఏళ్ల క్రితమే ఈ తెలంగాణ నేలపై వరి పండిన ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి అనేక మంది వలస వచ్చారు తప్ప ఎవ్వరూ నేర్పించిందేమీ లేదన్నారు. కేవలం సమైక్య రాష్ట్రంలో కలిసిన పాపానికి తెలంగాణ రైతులు, తెలంగాణ వ్యవసాయం ఛిద్రమైపోయిందని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అది మరచి ఎవరి సంతృప్తి కోసమో ఏ రోటి దగ్గర ఆ పాట పాడే కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలను తెలంగాణ అస్తిత్వ పతాకకు రుద్దవద్దని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు బేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మనం చూసాం పీసీసీ చీఫ్ తెలంగాణ రైతులను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో దానికి కౌంటర్ గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ఏమాత్రం కూడా తెలంగాణ పట్ల సోయి కానీ తెలంగాణ ఆకాంక్షల పట్ల ఏమాత్రం కూడా లేని పట్టింపు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీని మరోసారి ఎదురైంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిన అసలు రంగు బయటపడిందని చెప్పుకోవచ్చు. స్వయాన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే ఈ విధంగా తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ రైతు మహోత్సవం సభావేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యవసాయం నేర్పించే ఆంధ్ర రైతులంటూ మరొకసారి ఆయన చేసిన అవహేళన మాటలు యావత్ తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ 1923 నిజాం సాగర్ కట్టినప్పుడు ఆంధ్ర జిల్లాల నుంచి వచ్చిన రైతులు వ్యవసాయం నేర్పారన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం అంతా కూడా మండిపడుతుంది. సోయి లేకుండా మాట్లాడిన మహేష్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇవాళ ఎవరో వచ్చి తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్చుకోలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి రాజకీయ అపరిపక్వత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరచలేదని చెప్పేసి కూడా నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎవరో వచ్చి తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్చుకోలేదు. భారతదేశంలోనే దక్కన్ పీఠభూమి ప్రజలు, అందులో తెలంగాణ ప్రజలంటే అందరికంటే ముందే తన నైపుణ్యంతో వ్యవసాయ అభివృద్ధి చేశారు. అంతకు మించి ఇంకో ఆధారం లేవని చెప్పేసి కూడా చెప్పారు. దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు, అటు పిమ్మట అజంజాహి పాలకులు అని చెప్పేసి ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు కౌంటించారు. 1000 ఏళ్ల క్రితం తెలంగాణ నేల పరిపాలించిన ప్రాంతాలు ఉన్నాయన్న విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గుర్తించుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పింది తెలంగాణ రాష్ట్రం. ప్రపంచపు భారీ నీటిపారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలోని నిజాం సాగర్ కాదా? ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిపై మండిపడ్డారు. ఇక్కడ ఉన్న వనరులను చూసి బతకడానికి అనేక మంది వలస వచ్చిన మాట నిజం కాదా అని చెప్పేసి కూడా చెప్పారు. ఆ విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ జొన్నకలి, జొన్నంబలి, జొన్నన్నము, జొన్న పిసరు, జొన్నలే తప్పవు అన్న సన్నమ్మనము, పన్న చిన్నమి వంటి అలాంటి సీమ ప్రజలకు అందరికీ తెలుసు అని చెప్పేసి కూడా చెప్పారు. తెలియకుంటే పండితులు అడిగి పీసీసీ అధ్యక్షులు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీసీ అధ్యక్షుడికి కోరారు. కాలానుగుణంగా కేవలం సమైక్య రాష్ట్రంలో కలిసిన పాపానికి తెలంగాణ రైతులు, తెలంగాణ వ్యవసాయం సిద్ధమైపోయిన విషయం గుర్తుకు లేదని చెప్పేసి కూడా సందర్భంగా పీసీసీ అధ్యక్షుడికి చిరుకలు అందించారు. అది మరిచి ఎవరి సంతృప్తి కోసమో ఎవరి రోడ్డు దగ్గర ఆ పాట పాడే అవకాశవాద రాజకీయాలు తెలంగాణ అస్తిత్వ పతాకకి రుద్దవద్దు, ఇది తెలంగాణ రైతాంగాన్ని అవమానించవద్దని చెప్పేసి కూడా హెచ్చరించారు. మొత్తానికి ఏదైతే పీసీసీ అధ్యక్షుడు చేసిన మాటలు మాట తప్ప ఏమాత్రము అతనికి పోయి లేదనే విషయం సందర్భంగా పేర్కొలమైన వెళ్తుంది. అంతేకాకుండా తెలంగాణకి అనేక వనరులు సమకూర్చి ఆనాడు తెలంగాణ రైతు వాళ్ళ దేశానికి ఆదర్శంగా ఇచ్చిన
విషయం మర్చిపోవద్దు. ఆంధ్ర పాలకులు మాట్లాడినట్టే వాళ్ళ తెలంగాణ నాయకులు మాట్లాడిన మాటలకు ఏమాత్రం కూడా సహిష్ణుత లేదు. వాళ్ళ ఏదైతే పిసిసి అధ్యక్షులు మాట్లాడిన మాటలు ముమ్మాటికి తెలంగాణ రైతాంగాన్ని అవమానపరచడమే తప్ప ఇంకోటి లేదు. గతంలో కూడా అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక అవమానకర మాటలు మాట్లాడిన మాటల వల్ల తెలంగాణ రైతాంగం గుర్తించుకుంది. ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ రైతు సంఘాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ రైతాంగం పట్ల పిసిసి అధ్యక్షులు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. తెలంగాణ రైతాంగానికి ఎంతో కష్టాలు వచ్చి వ్యవసాయం చేసే గుణం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఇతరులు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం కాదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎన్నో లక్షల ఎకరాల పంటలు పండించి తెలంగాణ సమాజం వాళ్ళ తెలంగాణ రైతాంగం దేశానికి ఒక రోల్ మోడల్ గా ఇచ్చి అలాంటి తెలంగాణ రైతాంగం ఆంధ్రతో పోల్చడం మాటికి ఇది క్షమించడం నేరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతులంతా కూడా పిసిసి అధ్యక్షులపై మండిపడుతున్న పరిస్థితి కూడా. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అయితే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతులకు వ్యవసాయం అనేది ఎవరో నేర్పింది కాదు, ఏదైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ని ఉద్దేశించి అయితే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ తరఫు నుంచి డిమాండ్ చేశారు. ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం